అల్లుడు బాబు, మీరు కూడా రావాలి. అల్లున్నా, నాకు అలా ఏం అనిపించట్లేదే. ఆ ఫీలింగ్ కూడా నాకు లేదు. మనస్పర్ధలు వస్తాయి పోతాయి బాబు. మనుష్యుల మధ్య బంధమైతే ఉంటుంది కదా. బంధం అంటే నిజం, నిజాయితీ, నమ్మకం ఉండాలి బామ్మగారు. అబద్ధాలు, మోసాలు, నమ్మక ద్రోహంతో ఏ బంధము నిలబడదు. అసలు అది బంధమే కాదు. అపార్థాలతో ఆలోచనలు మారతాయి బాబు. అపార్థం తొలగినప్పుడు నువ్వు చెప్పిన నిజం, నిజాయితీ, నమ్మకం కనిపిస్తాయి. నేనన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. నిజాయితీ, నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవ్వరూ లేరిక్కడ. అవసరానికి మారే మనుషులు తప్ప ఏ బంధాలు లేవు. సరేలే బాబు, పెద్దదానిగా అడుగుతున్నాను, మీరు గుడికి రావాలి. క్షమించండి, నాకిష్టం లేదు. దివ్య అడిగితే వస్తాడేమో. అడుగు దివ్య. అడుగమ్మా, నామోషెందుకో. గుడికి రండి. నువ్వు పిలిస్తే అస్సలు రాను. అయినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు గుడికి పిలవడం ఏంటి? బాబు, మేం తప్పు చేశామో ఒప్పు చేశామో ఆ దేవుడికే తెలుసు. మీకిష్టం లేకపోయినా మా కోసం రండి, శశి కోసం రండి. అన్నయ్య వస్తాడు బామ్మగారు, అందరం వెళ్దాం. సంతోషం అమ్మా. త్వరగా రెడీ అవ్వండి. నా చెల్లిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. చెప్తాను. చాణిక్య శశిలపై మన మాటలు బాగా పనిచేసినట్టున్నాయి కదా. అందుకేగా అన్ని మాటలు వస్తున్నాయి. మా ముసల్దాన్ని బలి అడిగాడు. అన్నది ఆవిడ కాదు, దివ్యను. అది దివ్య కూడా అర్థమైంది. పదండి, వెళ్ళి రెడీ అవుదాం. ఏమైంది? మీరు చెప్పింది నిజమే బాబు. అంటే ఇంట్లో పాముందా? చాలా పెద్ద పామే ఉంది. ఇంట్లోకి రాకుండానే ఎలా చెప్తున్నావు? రానవసరం లేదు, అటు చూడండి. ఇలాంటి పాము నేను ఎప్పుడు చూడలేదు. మీరు సరే అంటే మా వాళ్ళతో వచ్చి పాములు పట్టేస్తా. వద్దు, పాము ఇంట్లో తిరుగుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఆ పాము చాలా ప్రమాదకరం బాబు. కాటేసిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. వేరే దారి ఆలోచిద్దాం. పాము విషయం ఎవరికీ చెప్పకండి. ప్రాణాలు తీసే పామును పెట్టుకొని ఇంట్లో ఎలా ఉంటారు బాబు? ఎవడు వాడు? ఇంటి వెనక ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ఊరికి రాగానే ఏటో వెళ్ళొచ్చారు. ఏం జరుగుతుంది ఇంట్లో? అసలు ఎందుకు ఈ ఊరికి వచ్చినట్టు? సంథింగ్ ఈజ్ రాంగ్. చారుకేశ, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. ఏదైనా ఆధారం కనిపిస్తే నాతో చెప్పు, సరేనా? అలాగే దివ్యమ్మ.
నా వెంట పడ్డారు. డైవర్ట్ చేయాలి. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇట్స్ సెల్ఫీ టైం సార్. చా, గోడ మీద బల్లుల్లో గోడ వెంట పాకుతున్నారు దేనికోసం? నాలెడ్జ్ కోసం సార్. ఇది పురాతనమైన టెంపుల్ సార్. నువ్వేమైనా పురావస్తు శాస్త్రవేత్తవా? గోడల మీద నీకేం కనిపిస్తుంది? సార్, ఆర్ట్, కళ. కాకి రెట్టేం కాదు, కళను ఆస్వాదించే మొహాలమివి. ఏమిటి సార్ అలా అంటారు? శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఆపు, నువ్వు నీ వెదవ గొంతు. ఏం సార్ బాలేదా? నువ్వేమైనా ఘంటసాల సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా? చిన్నపిల్లలు వింటే దడుచుకుంటారు. అందుకే సార్ పిల్లలు లేని ప్లేస్ చూసి పాడాను. నీ పిశాచి పాటగోల ఆపు. ఏమిటి సార్? ఏమిటి సార్ మీ ఉద్దేశం? స్వతంత్ర దేశంలో పాట పాడే హక్కు కూడా లేదా నాకు? ఆపు, మ్యాటర్ డైవర్ట్ చేయకుండా స్ట్రైట్ గా చెప్పు. నువ్వు అది కలిసి ఏం వెతుకుతున్నారు? ఏం లేదు సార్. ఏదో ఉంది. ఇందాక ఇంటి వెనకాల నువ్వు అభి కలిసి ఏదో మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి ఫాలో చేస్తున్నారా? మీ ముగ్గురు కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారని నాకు అర్థమైంది. మర్యాదగా అదేంటో చెప్పు. అదో రహస్యం సార్. రహస్యమా? బ్రహ్మ రహస్యం. మీరెవరితోనూ చెప్పకూడదు. ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నావు? మీతో నేను చెప్పినట్టు అబీబాబుకు దివ్యమ్మకు తెలిస్తే వాళ్ళ కోపం వస్తుంది. చెప్పనులే, చెప్పు. ఇది మాత్రం మీ మనసులోనే దాచుకోండి. 5వ కంటికి తెలియకూడదు. 5వ కన్నా? మేము ముగ్గురుమా, మీతో కలిపి 4. మీరెవరికైనా చెప్తే అది 5వ కన్ను, ముక్కు, చెవి, నోరు అవుతాయి సార్. తల, కాళ్ళు, చేతులు, వేళ్ళు అవ్వకూడదా? మీరు ఇంటెలిజెంట్ సార్, ఇట్టే పడేస్తారు. ఇక ఉంటానండి. ఆగు చార్కేసా, మళ్ళీ ఏమిటి సార్? చెప్పకుండా వెళ్తున్నావేంటి? చెప్పేశాను కదా సార్. ఏం చెప్పావు? రహస్యం. ఏంటా రహస్యం? అదే సార్ రహస్యం. అంతా విని మళ్ళీ అడుగుతారేమిటండి? నువ్వు నాకేం చెప్పలేదు కదా. చెప్పకూడదే రహస్యం అంటే. మీరు కూడా ఎవరితోని చెప్పకండి, ముఖ్యంగా 5వ మనిషికి. చార్కేస్, వీడు నాకేం చెప్పాడు? నేనేం విన్నాను? కన్ఫ్యూజ్ చేసి వెళ్ళాడే. నా ఉప్పు తిని అక్కడ విశ్వాసం చూపిస్తున్నాడన్నమాట. చెప్తా, ఎలాగైనా వీళ్ళ బండారం బయట పెడతాను. సారీ సారీ వదినా, పాము కాటేస్తుందని. పాము విషయం వెంటనే అందరికీ చెప్పాలి. వదినా వదినా ప్లీజ్ వద్దొదినా, వద్దు. అందరూ భయపడతారు. అదిగోండి, పాము వెళ్ళిపోతుంది. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దొదినా, అందరూ డిస్టర్బ్ అవుతారు. ప్లీజ్ ప్లీజ్. అగిన్నిటివు. రామ్మా, అభి వచ్చాడు. అభి పక్కన కూర్చో, నేను వడ్డిస్తాను. ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి? ఏం లేదన్నయ్య. ఆ చెమట్లేంటి శశి, ఏమైంది? దివ్య ఎక్కడా? చెప్పు శశి,
ఇది నిన్నేమన్నా అందా? ఎవరు ఏమనలేదన్నయ్య. నిజం చెప్పు. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. ఏం కాలేదన్నయ్య, కాస్త ఉక్కుపోతుగా ఉండి చెమటలు పట్టాయంతే. నిన్ను ఎవరేమన్నా సరే నాతో చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కూడా వచ్చి కూర్చో దివ్య. పర్వాలేదు నాన్నమ్మ, నేను వడ్డిస్తాను. భోజనాలు అయ్యాక మనం గుడికి వెళ్తాం దివ్యమ్మ. సరే చారుకేశ, అన్నయ్యతో చెప్పి ఎవరికి తెలియకుండా వెళ్ళాలి. వడ్డించకుండా గుసగుసలేంటి? చెప్పండి సార్, మీకేం కావాలో నేను వడ్డిస్తాను. ఓవర్ యాక్షన్ చేయకు చారుకేశా. అమ్మమ్మ, భోంచేశాక నేను ఆయన గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. పొద్దున్న వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ ఎందుకు? అంటే చాలా రోజుల తర్వాత ఈ ఊరొచ్చాం కదా, నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అందరం సంతోషంగా ఉండాలని ఆయన నేను గుళ్ళో నిద్ర చేయాలనుకుంటున్నాం. చెప్పండి. అందరూ సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. అలా చెప్తేనే వాళ్ళు పంపిస్తారు. ఎన్నడూ లేనిది కొత్త అలవాటు ఏంటోదినా? గుళ్ళో నిద్ర చేయటం మంచి అలవాటే కదమ్మా. తనంటోంది గుళ్ళో నిద్ర చేయడం గురించి కాదు, మీరందరి సంతోషాల గురించి ఎప్పుడూ ఆలోచించరు కదా అని. మేం ఒకరి చెడు ఎప్పుడు కోరేమమ్మమ్మ? హఠాత్తుగా అందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నట్టు? ఏ మీరేనా ఆలోచించేదే? మేము ఆలోచించకూడదా? ఏ మేము గుడికి గుప్త నిధుల కోసం పోతున్నాం అనుకుంటున్నారా ఏందే? పూడురు టంగుసిలిప్పవకు. ఏదో కుటుంబం కోసం కష్టపడాలి అనుకుంటున్నాం, అదేమైనా తప్ప? గుడికి వెళ్ళి నిద్రపోవడం కూడా కష్టమేనా అండి? ఏసీ గదిలో మెత్తటి పరుపుపై పడుకునేవాళ్లం. కటిక నేలపై పడుకోవటం, దోమలతో పుట్టించుకోవటం కష్టమే కదా చారుకేశా? అంత కష్టం మిమ్మల్ని ఎవరు పడమన్నారు? ఏంటండి? అరే ఎవరో చెప్తే మేము గుడికి పోతున్నాం అనుకుంటున్నారా ఏంది? మా అంతటి మేమే వెళ్తున్నాం, మాకెవరు చెప్పలేదు. మళ్ళీ ఈ ఊరికి వస్తామో లేదో తెలియదు. వచ్చినప్పుడే మొక్కులు తీర్చుకోవాలి కదా. మీతో మాట చెప్పాలని చెప్తున్నాం అంతే. సరే వెళ్ళండి. ఈ రకంగా అయినా ఆ దేవుడు మీకు మంచి బుద్ధిస్తే అంతే చాలు. జేజీ, నేను కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్లతో గుడికి వెళ్తాను. నువ్వెందుకమ్మా? నేను కూడా గుళ్ళో ఎవరు బాబు? ఉన్నారులే, ఆడ దయ్యం, ఆడ పిశాచి, ఆడ డ్రాకులు, ఆడ జాంబీ. రాత్రిపూట వాటినెందుకండి తలుచుకుంటున్నారు? భయపడగలరు. ఏకంగా తాళే కట్టాను, ఇంకెందుకు భయం? వీళ్ళు గొడవ పడుతున్నారు చంద్రిక, ఇదే మనకు మంచి అవకాశం. వెళ్ళి ఎత్తుకుదాం పదా. మీరు మాట్లాడుతూ ఉండండి, మేమలా వెళ్లి గుడి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసొస్తాం. రాత్రిపూట ప్రదక్షిణలు ఏమిటండి? మేమేం చేస్తా నీకెందుకురా? మరీ అంత భక్తి ఏమిటా అని అడుగుతున్నాను. భక్తి కాదురా, భుక్తాయాసం. ఓ బాగా తిన్నామా గొంతులోకొస్తున్నట్టుంది. అలా అలా తిరిగితే అరుగుతుంది కదా. తిన్నది అరక్క తిరుగుతా ఉంటున్నారా? ఏరా మేమేమన్నా నీ కెటకారమేనా? పదండి, మీతో పాటు నేను కూడా ప్రదక్షిణలు చేస్తాను. నువ్వెందుకు? నీకు కూడా తిన్నది అరగట్లేదా? నైట్ టైం వాకింగ్ చేయడం నాకు అలవాటు. అబ్బాయి వద్దంటున్నాడు కదమ్మా, నువ్వెందుకు వాకింగ్ చేయడం? ఆవిడ ఇష్టమండి, మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకైతే నీకెందుకురా? ఓ ప్రతిదానికి మధ్యలో దూరిపోతున్నావా? నీకైతే మీ అయ్యనేమో చెప్పిన వాటి తింటాడా? తగుదునమ్మా అంటూ వచ్చావు భూమి ఎదికా. నీ వల్ల ఎవరికి రా ఉపయోగం? ఎవరికి ఉపయోగమా?
పౌడరు ఏంటి అంతలా ఆవేశపడ్డావు? ఆవేశపడక అరే మనం ఏదో పని మీద వస్తే అది చెడగొట్టడానికి తయారైతేట. మరీ అంత బీపీ ఎందుకు పౌడరు? పోతావేమోనని భయపడి చచ్చాను. ఏంది పోలేదని డిసప్పాయింట్ అయినవా? ఊరుకో పౌడరు, నువ్వు పోతే నా గ్లామర్ అంతా ఏం కావాలి? పద వెళ్ళి వెతుకుదాం. ఆస్తి అందం తప్ప మూడో ఆలోచనే లేదే నీకు? పద. అదా ఏవండి, ఈ గుడి చాలా బాగుంది కదా. ఈ రాత్రి చాలా చల్లగా కూడా ఉంది కదా. ఏమిటి సార్ మౌన వ్రతం పట్టారా? మీ సార్కి నిద్ర వస్తున్నట్టుంది చారుకేశ. నిద్ర నాకా? ఇంపాసిబుల్. అసాధ్యం అన్నారు, ఆవులిస్తున్నారు. మీకోసం జలక్కిచ్చా. ఏవండి, ఓ పాట పాడనా? పాట పాడితే నిద్రపోతాననుకుంటున్నావా? కళ్ళు మూసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి సార్. సాంగ్ వినిపించడం కాదు కదా, స్లీపింగ్ పిల్స్ మింగించినా సరే నిద్రపోను. ఈ గబ్బు చీకట్లో ఏం కనిపించటం లేదు చంద్రిక. సెల్ ఫోన్ ఉంది కదా పౌడరు, ఇందులో టార్చ్ వేసి వెతుకుదాం. నీకు బుర్ర బాగా పనిచేస్తుంది చంద్రిక. నిజంగా మీకు నిద్ర రావట్లేదా? ఏ నన్ను నిద్రపుచ్చి నువ్వేమైనా చెయ్యాలనుకుంటున్నావా? దివ్యం ఏం చేస్తారు సార్? నాకంతా తెలుసు. మీరేంటో ఈ గూడేంటో మ్యాటర్ అంతా కనిపెట్టాను. ఏమీ లేదండి, మీరు నిద్రపోండి. తమరు ఎక్స్ట్రా ఆపండి. మీరు ఊరికే అనుమానిస్తున్నారు సార్, ఏమీ లేదు. తమరు నోరు ముయ్యండి. మీరు కానీ నిద్రపోకపోతే నీపై ఒట్టేసుకుంటావా? ఇలాంటి వాటికి మనం బెదరం. నువ్వు ఏం చేసినా సరే నా కంటిపై ఆ కునుకు తెప్పించలేవు. చాణక్య ఇక్కడ. మేడం వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. పదండి మేడం, త్వరగా పదండి మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి మేడం. అయ్యో అమ్మమ్మ, అయ్యో అమ్మమ్మ, ప్రసాద్ గారు. తాతయ్య. చారుకేశ, వాటర్ తీసుకురాపో. అమ్మమ్మ, తాతయ్య. ప్రసాద్ గారు. ఇక్కడ ఏమీ లేదు. మరి అయితే వెళ్ళిపోదాం రండి మేడం. పద. అమ్మా, ఏమైనా కనిపించిందా? లేదు. వాళ్ళకు కనిపించిందా? లేదమ్మా, ఎదుగుతూనే ఉన్నారు. ఎంత వెతికినా ఏమీ కనిపించదు. మేమెలాగోలా గోడ దూకి వెళ్ళిపోతాము. మీరు మార్నింగ్ వచ్చేయండి. పద నాగభూషణం. ఏమీ లేని దానికి అనవసరంగా కాళ్ళు నొప్పులు పుట్టేలా వెతికాం. మనం పిచ్చోళ్ళం చంద్రిక. వాళ్ళు మనకంటే పెద్ద పిచ్చోళ్ళు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
ఎక్కడ ఏమీ కనిపించట్లేదండి దివ్యమ్మ. అదే అర్థం కావడం లేదు చార్కేశ. గుళ్ళో ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని స్వామీజీ చెప్పారు, కానీ ఇక్కడ ఏమీ లేదు. వృధా ప్రయత్నం అయింది దివ్యమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా శశిని కాపాడాలి చారుకేశ. దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు. కాపాడాల్సింది శశమ్మనే కాదు దివ్యమ్మ, మిమ్మల్ని కాపాడాలి. మీ ప్రాణాలే ఆపదలో ఉన్నాయి. భగవంతుడా, ఒక్క అవకాశం ఇవ్వు, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. మా జేజి చేసిన యజ్ఞాలు, యాగాలు, మా నాన్నమ్మ చేసిన పూజలు, మా అమ్మ నాన్నల మంచితనం, వీటికి ప్రతిఫలంగా ఒక్క దారి చూపించు. ఏడు తరాలుగా కరుణించని దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? వెళ్ళిపోదాం పదండి దివ్యమ్మ. ఇక మనకే దారి లేదా చారుకేశ? ఈ ప్రయత్నం అంతా వృధాయేనా? ఆ దేవుడు కరుణించడా? చావులు కొనసాగుతూనే ఉంటాయా? జేజీ ఆఖరి కోరిక నెరవేరదా? అమ్మ నాన్నల ఆత్మలు శాంతించవా? బాధగా ఉంది. శశికి నా మొహం ఎలా చూపించాలి? ఎలా చూపించాలి? ఆ శాపం ఏదో నాకెందుకు రాకూడదు? ఆ శాపంతో నేనెందుకు చనిపోకూడదు? మనకే దారి చూపించకపోయినా కనీసం చావు దారినైనా నాకు మళ్లించొచ్చు కదా ఆ దేవుడు. ఆ ఇంటి కోడళ్ళు చనిపోయే బదులు ఆడపడుచుని నా ప్రాణం తీసుకోవచ్చు కదా. దివ్యమ్మ, చావు నాకైతే సంతోషంగా చనిపోతాను చారుకేశ. అమాయకురాలైన శశిని బ్రతికించుకుంటాను. కనీసం ఆ వరాన్నైనా నాకు ఇవ్వు భగవంతుడా, నాకివ్వు. అది వరం కాదమ్మా, శాపం. ఆ శాపం నీకే. శశికి బదులు నేను చనిపోతాను. ఆ వరాన్ని నాకివ్వు దేవుడా, నాకివ్వు, నాకివ్వు. తాతయ్య, అమ్మమ్మ, అమ్మో, ఏమైనా కనిపించిందమ్మా? లేదమ్మమ్మా. ఇక్కడ ఏమీ లేదమ్మా. అనవసరంగా మీతో పాటు మేము వచ్చాం. అంటే మీరిక్కడికి నిద్ర చేయడానికి రాలేదా? అందుకే వచ్చాం. నిజం చెప్పండి, వేరే ప్లాన్ తో రాలేదు కదా? మేమెందుకు ప్లాన్ చేస్తామమ్మా, మాకేం అవసరమా? పదండి, అయితే తెల్లారే వరకు గుళ్ళోనే నిద్ర చేద్దాం. పదండి. పదండి. తెలియాల్సింది ఇంకోటి ఉంది. నైట్ నన్ను నిద్రపుచ్చి మీరేం చేశారు? మేమేం చేస్తాం బాబు, నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావని నిన్ను చూస్తూ జాగారం చేశావా? అన్నట్టుగానే మాతో జాగారం చేయించావు కదా బాబు. మీరు కాదు. ఇదేం చేసిందో చెప్పండి. నేను జాగారం చేశానండి. నేను నమ్మను. ఏదో కారణంతోనే నువ్వు గుడికొచ్చావు. నన్ను నిద్రపుచ్చి ఏదో చేశావు. అదేంటో చెప్పు. ఏమీ చేయలేదు సార్, మీరు మీ అనుమానమును. పవన్ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం అంటున్నారంటే వీళ్ళొచ్చిన పని పూర్తయిందన్నమాట. ఎలాగైనా వీళ్ళేం చేశారో కనిపెట్టాలి. కనిపెడతాను. అవునరా చారుకేశా, రాత్రి తాళం చేయబోయిందని ఎందుకు అబద్ధం చెప్పినావు? వేదవా, తాళం చేయి దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నావా? మరే మీకు దెయ్యాన్ని చూపిద్దామని.
ఇదిగో ఇదో పెద్ద దయ్యం. సర్లే అండి, ఈ దయ్యాన్ని కోరి కట్టుకున్నారు కదా. కొరివితో తల గోక్కుంటుందానని అప్పుడు అనుకోలేదే. అబ్బబ్బబ్బబ్బా, ప్రొద్దున్నే మొదలు పెట్టారా? పదండి సార్ వెళ్దాం. అబ్బా తల నొప్పిగా ఉందా, తొందరగా ఇంటికి పోయే ఏడేడిగా కాఫీ తాగాలి. అవునండి, 2 కప్పులు కాఫీ తాగితే తప్ప ఈ తలనొప్పి తగ్గేలా లేదు. పదండి. దివ్యమ్మా, సార్ని ఎలా పడుకోబెట్టారు? హిప్నోటైజ్ చేసి. నిజం చెప్పండి. ఎవండి, వాటర్ తాగుతారా? ఎందుకు? నాతో నీళ్లు తాగించానని చెప్పుకోవడానికా? నీళ్లు తాగడానికి కూడా భయం ఏంటండి? నాకేంటి భయం, తాగుతానివ్వు. మరీ మీరు నా చెవులో పువ్వులు పెట్టకండి దివ్యమ్మా. నీళ్లు తాగితే ఎవరైనా నిద్రపోతారా? ఆ వాటర్ లో స్లీపింగ్ పిల్స్ వేశాను. మీరు సూపర్ దివ్యమ్మా. లేకపోతే మీ సార్ నా మాట వింటారా? చారుకేశా, ఏం లేదు సార్, మీరు గ్రేట్ అని చెప్తున్నానండి. అమ్మా, ఒళ్ళంతా పులిసిపోయింది మేడం. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. కళ్ళకు టార్చ్ లైట్లు పెట్టుకుని వెతికినా గుళ్ళో ఏమీ కనిపించలేదు. మనకే కనిపించలేదు అంటే వాళ్లకు ఏమీ కనిపించుండదు. అసలు ఆ గుళ్ళో ఏ రహస్యం ఉండుండదు. కరెక్ట్ మేడం, మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది విని మనం ప్రయాసపడ్డాం. మన వైపు నుంచి ప్రయత్న లోపం ఉండకూడదు కదా నాగభూషణం. అయినా నాకు అనుమానం వచ్చింది. ఇన్ని తరాలుగా చావులు ఆగలేదు అంటే అసలు శాప విమోచనం అనేదే లేదు. చావులు కంటిన్యూ కావాల్సిందే. ఈ మాట ఇంకా బేషుగ్గా ఉంది మేడం. అంటే ఈ ఊర్లో దివ్య చావును ఆ దేవుడు కూడా ఆపలేడన్నమాట. ఈయనేంటి మేడం ఇక్కడ కూడా వచ్చేసారు? ఇతనికి వేరే పని లేనట్టుగా ఉంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈ పల్లెటూరుకు వచ్చారు? పువ్వు ఎక్కడుంటుందో తుమ్మెద అక్కడే వాలుతుంది. మెరుపు వెనకే ఉరుమొస్తుంది. నా దిల్ ఎక్కడో ఈ దిల్వాలే అక్కడే ఉంటాడు. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు చేసిన టైం వేస్ట్ కన్నా రాత్రంతా గుళ్ళో జాగరం చేసినట్టు ఉన్నారు. ఇప్పుడే వచ్చారా? ఆ విషయం మీకెలా తెలుసు సార్? మీ మేడం ఎక్కడున్నా నాకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. మేము దేవీపురం వచ్చినట్టు మీకు తెలుసు, కానీ రాత్రి గుళ్ళో ఉన్నట్టు మీకెలా తెలుసు సార్? దేవుడు చెప్పాడు. ఊరుకోండి సార్, దేవుడికి ఏమైనా నోరుందో చెప్పడానికి? అరే నాగి, నీకు చెయ్యి, కాళ్ళు, ముక్కు, కళ్ళు ఇచ్చిందే ఆ దేవుడు. ఆ దేవుడికే నోరు లేదంటవా? లెంపలేసుకో. సార్